అమెరికా అడ్డుపడినా తగ్గేదేలే అంటూ ఇండియా ఎకానమీ పైకి దూసుకుపోతోంది. ఇది మనకు శుభవార్తగానే ఉంటుంది. కానీ అగ్రరాజ్యాలకు మాత్రం కంటగింపుగా మారింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ గ్రోత్ ను సాధించినట్లు కేంద్రం ప్రకటించింది. భారత్పై అమెరికా టారిఫ్లు విధించినా వాటిని తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్లినట్లు కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టమైంది. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ బలపడిందని తెలిపింది. దేశంలో అలాగే ప్రపంచంలో టారిఫ్లు ఇతర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్ స్థిరంగా వృద్ధిని నమోదు చేసిందని నివేదిక ద్వారా తెలిపింది. అమెరికా లాంటి దేశాలు భారత్ పై పన్నులు విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఆర్థిక మూలాలపై దృష్టి సారించింది. అయితే ఈ నిర్ణయాలే ఇప్పుడు అభివృద్ధి ఫలాలను అందించినట్లు స్పష్టమవుతోంది. అలాగే భారత్ లో ఇటీవల కాలంలో తీసుకున్న సంస్థాగత మార్పులు, సంస్కరణలు, పాలసీలు దేశ ప్రజలపై పాజిటివ్ విధానంలో ప్రభావం చూపుతున్నాయి. దానివల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నమోదు చేసిందని నివేదికలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు, దసరా, దీపావళి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పలు నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్ విధానంలో దోహదపడ్డాయని సమాచారం. ప్రజల్లో స్వదేశీ వస్తువులపై డిమాండ్తో పాటు ద్రవ్యోల్బణం తక్కువగా నమోదైంది. మానిటరీ విధానంలో సడలింపులు, జీఎస్టీ సంస్కరణలను కొనసాగించడం తదితర కారణాలతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుతో దూసుకెళ్లినట్లుగా స్పష్టం చేసింది రిపోర్ట్. ఇటీవల ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం భారత వృద్ధి రేటును 6.5% నుంచి 6.8% మధ్యలో ప్రొజెక్ట్ చేసింది. అయితే భారత సేవల రంగంలో ఎగుమతులు గణనీయంగా పెరుగుదల కారణంగా భారత వాణిజ్యం దూకుడుగా సాగుతుందని వివరించింది. అలాగే భారత్లోకి విదేశీ పెట్టుబడులు కూడా పెరిగినట్లుగా స్పష్టం చేసింది. ప్రస్తుతం భారత్లోని పలు రాష్ట్రాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నట్లు తాజా రిపోర్ట్ వివరించింది. జీఎస్టీ రేట్లను తగ్గించడం కారణంగా వినియోగదారులు, వ్యాపారులపై పన్నుల భారం తగ్గినట్లుగా పేర్కొంది. అయితే ప్రపంచ మార్కెట్లలో మాత్రం ఒడిదుడుకులు అలాగే కొనసాగుతున్నాయని, అవి భారత్పై ప్రభావం చూపకుండా ఎప్పటికప్పుడు భారత సంస్కరణలతో ముందుకెళ్లాలని రిపోర్ట్ స్పష్టం చేసింది. ప్రపంచం మొత్తం యుద్ధాలు, చమురు కొరత, ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్న వేళ మనకు ఈ వార్త ఒక చల్లని కబురు లాంటిదేనని అనుకోవచ్చు. ఆర్థికంగా భారత్ ప్రపంచంలో 5వ శక్తిగా అవతరించింది. మన దేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన బ్రిటన్ ను అధిగమించింది భారత్. ఈ ఘనత మన దేశ పాలకులకే దక్కుతోంది. భారత్ ఈ స్థాయికి చేరినట్లు బ్లూంబర్గ్ నివేదిక ప్రకటించింది. కరోనా విసిరిన సవాళ్లను అంతే వేగంగా అధిగమించిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుని వేగంగా వృద్ధి సాధించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సేకరించిన జీడీపీ గణాంకాల ప్రకారం మన దేశ ఆర్థిక వ్యవస్థ $854.1 బిలియన్ ఉంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ $816 బిలియన్ ఉంది. బ్రిటన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. రానున్న రోజుల్లో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమయ్యే అవకాశం ఉందని బ్లూంబర్గ్ తెలిపింది. ఈ సంవత్సరం మన కరెన్సీ రూపాయి విలువతో పోల్చితే బ్రిటన్ పౌండ్ విలువ 8% క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 7 నుంచి 7.5% వృద్ధి నమోదు కావచ్చని అంచనాలున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 8.7% వృద్ధిని నమోదు చేసింది. దశాబ్దం క్రితం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మన దేశం 11వ స్థానంలో ఉంది. బ్రిటన్ 5వ స్థానంలో ఉంది. మన దేశం కంటే ముందు అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. బ్రిటన్ మన తర్వాత 6వ స్థానంలో ఉంది. అయితే మొదటి స్థానంతో పోల్చుకుంటే మనకు ఇప్పుడు లభించిన 5వ స్థానం చాలా తక్కువేనని చెప్పుకోవాలి. ఈ రెంటి మధ్య వ్యత్యాసం చాలా తేడా ఉంది. అమెరికాతో పోల్చుకున్నా, చైనాతో పోల్చుకున్నా అవి మనకన్నా ఎన్నో రెట్లు ముందుందనడంలో సందేహం లేదు. 2030-31 కల్లా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశలో భారత్ అడుగులు వేస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సమాచారం విశ్లేషణ సంస్థ S&P గ్లోబల్ తాజా నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.7%గా ఉంటుందని అంచనా వేసింది. 2023-24లో 8.2% వృద్ధి రేటును భారత్ నమోదు చేసింది. వ్యాపార లావాదేవీలు, రవాణాను మెరుగుపరుచుకునేందుకు, ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునేందుకు, ప్రభుత్వ మూలధనంపై ఆధారపడడం తగ్గించేందుకు సంస్కరణలు కొనసాగించడం ముఖ్యమని నివేదిక వివరించింది. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడి పోరాడి త్యాగాలు చేసిన ప్రతి భారతీయుడు హృదయం ఈ వార్తతో ఉప్పొంగిపోతోంది.
భారత్ గందరగోళంలో పడిపోతుందని భావించిన అందరికీ ఇదో గట్టి సమాధానం అని కూడా చెప్పుకోవచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ మెచ్చుకోదగ్గ మైలురాయిని చేరుకుందని, 5వ ఆర్థిక శక్తిగా ఎదగడం అభినందనీయమని చెబుతున్నారు. మరికొన్ని సంవత్సరాలలోనే టాప్ 3లో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన 2 ఆక్స్ఫామ్ నివేదికల గురించి ప్రస్తావించడం సమంజసంగా ఉంటుంది. ఇక్కడ ఈ నివేదికలు ఏం చెబుతున్నాయంటే, ప్రపంచంతో పాటు భారతదేశంలో సంపద, ఆదాయంలో అసమానతల విస్తరణపై పలు వివరాలు వెల్లడించాయి. 2020 సంవత్సరం నుంచి కోవిడ్-19 నేపథ్యంలో ఈ అసమానతలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. 98 మంది ధనవంతులైన భారతీయుల వద్ద 555 మిలియన్ల మందికి సంబంధించిన సంపద ఉంది. 2021లో వారి సంఖ్య 39% పెరగడంతో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారతదేశం 3వ స్థానానికి చేరుకుంది. 100 మంది సంపన్న భారతీయుల విలువ $775 బిలియన్. ఈ క్లబ్ సంపదలో 5వ వంతు పెరుగుదల గౌతమ్ అదానీదే అని చెబుతున్నారు. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. 2021లో భారతదేశంలో 120 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అందులో 92 మిలియన్ల మంది అనధికారిక రంగంలో ఉన్నారు. నిరుద్యోగం రేటు 15% చేరుకుంది. అదే సమయంలో 84% భారతీయ కుటుంబాలు ఆదాయంలో క్షీణతను చవిచూశాయి. అయితే తాజాగా భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 2023 నాటికి మన భారత్ కొనుగోలు శక్తి సమానత్వం పరంగా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందిట. ఇప్పటి వరకు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న ఇండియా త్వరలోనే ప్రపంచంలో టాప్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలవబోతోంది. ఈ విషయం ఏదో ఊహ కాదు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ తాజా నివేదిక ప్రకారం 2038 నాటికి భారతదేశం కొనుగోలు శక్తి సమతుల్యత ప్రకారం ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోంది. కొంతమందికి పీపీపీ అన్న పదం కొత్తగా అనిపించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే, ఒక్కో దేశంలో ఒకే తరహా వస్తువులకు ఉన్న ధరల తేడా ఆధారంగా ఆయా దేశం ఆర్థిక శక్తిని అంచనా వేస్తారు. దీనివల్ల వాస్తవానికి ప్రజలు ఎంత కొనగలుగుతున్నారన్న దాని మీద స్పష్టమైన అవగాహన వస్తోంది. ఈ ఈవై నివేదిక ఐఎంఎఫ్ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ $20.7 ట్రిలియన్ స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇది అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి పెద్ద దేశాల కంటే ఎక్కువ కావడం విశేషం. చైనా ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అయితే వారిలో వృద్ధాప్య జనాభా పెరగడం, ప్రభుత్వ రుణం పెరగడం వంటి సవాళ్లున్నాయి. అమెరికా మంచి స్థితిలో ఉన్నా వారి రుణం జీడీపీ కంటే 120% ఎక్కువగా ఉంది. జర్మనీ, జపాన్ వంటి దేశాలు వృద్ధ జనాభా, గ్లోబల్ ట్రేడ్ పై ఎక్కువ ఆధారపడడం వల్ల కొంత పరిమితుల మధ్య కొనసాగుతున్నాయి. మనం టెక్నాలజీ, మానవ వనరులు, పెట్టుబడుల పరంగా ముందుకు సాగుతున్నాం. మార్పుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారుతోంది. భారత్కు ఉన్న యువశక్తి, పెట్టుబడుల అవకాశాలు, స్థిరమైన అప్పు పరిమితి, ఇవన్నీ గ్లోబల్ అస్థిరత ఉన్నా మనకు మంచి వృద్ధిని కలిగిస్తాయని నివేదిక అంచనా చేస్తోంది. ఇక 2028 నాటికి మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం జర్మనీని దాటి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోంది. మార్చి 2021లో ప్రచురించిన ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం భారతీయ మధ్యతరగతి 2020లో 32 మిలియన్లకు తగ్గిపోయింది. మధ్యతరగతి ప్రజల సంఖ్య 99 మిలియన్ల నుంచి కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత 2 వంతులకు పడిపోయింది. అదే సమయంలో పేదల సంఖ్య రోజుకు $2 లేదా అంతకంటే తక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య 75 మిలియన్లు పెరిగింది. జనవరి 2020 అంచనా ప్రకారం 4.3%గా ఉన్న పేదరికం రేటు 9.7% వద్ద మొత్తం పేదల సంఖ్య 134 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనాలున్నాయి. ప్రస్తుతం 5వ స్థానంలోకి చేరిన భారతదేశంలో ఈ అసమానతలను తొలగించే చర్యలు మొదలు కావాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతోంది. లేదంటే నేతి బీరకాయలో నెయ్యి లాంటిదిగా రుజువవుతోంది.